ఈరోజు యావత్ భారతదేశంలో ఈ సమ్మె జరుగుతున్నది అంటే దానికి కారణం బాధ్యత సెంట్రల్ గవర్నమెంటే బాధ్యతను వహించాలని మా కార్మిక కర్షక లోకం తరఫున మేమందరం విన్నవించుకుంటున్నాం. ఈరోజు కార్మికులకి కర్షకులకి చేస్తున్నటువంటి అన్యాయం గురించి అందరం ఏకతాటిపైకి వచ్చి యావత్ భారతదేశంలో అన్ని సంఘాలు కలిసి ఈరోజు మనిషి రోడ్డు మీదకి వచ్చారు. దయచేసి ప్రజానీకం అందరూ గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం పాలించినప్పుడు పాతగా ఏవైతే మాకు ఇచ్చినటువంటి పని గంటల విధానం కానీ ఇతరితర సౌకర్యాలు అన్నీ కూడా రక్తపాతం మధ్యలో మేడే జరుపుకొని ప్రతి సంవత్సరం మేడే జరుపుకొని రక్తంలో తడిపినటువంటి జెండాను ఎగరేసి మా కార్మికులు బలిదానాల మధ్యలో నుంచి సంపాదించుకున్నటువంటి అన్ని హక్కులను కూడా నేల రాసే ప్రభుత్వం చేసుకున్నటువంటి విధానాలన్నీ అన్నీ కూడా నేల రాసే విధానంగా ఉంది. దీన్ని అందరూ కూడా ప్రజానీకం గుర్తించాలి. మేము అడిగేది ఏమి గొంతెమ్మ కోరికలు చేయటం లేదు. పని గంటలను అదే విధంగా ఉంచాలి. ఎవరికైతే ఉద్యోగ భద్రత కల్పించాలి, మినిమం వేతనాలు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరైనా మనిషి ఒక కుటుంబం బ్రతకాలంటే తను కష్టపడితే తనకి ఇచ్చేటటువంటి వేతనంతో తన జీవన శైలిని కంటిన్యూ చేసి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే దయచేసి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. మెండుగా ప్రతి ఒక్కరికి కూడా ఏ స్థాయిలో చదువుకుంటే ఆ స్థాయికి సంబంధించినటువంటి ఉద్యోగాలను కల్పించవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎవరికైతే ఉద్యోగాలు లేవో ఈరోజు యువత అంతా రోడ్డు మీద ఉండి చాలా సంఘ విద్రోహ శక్తులుగా తయారవడానికి ఈ ప్రభుత్వం బాధ్యత వహించవలసిందిగా ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్మెన్ ఫెడరేషన్ కార్మిక నాయకుడిగా వీళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి. ఏవైతే లేబర్ చట్టాలను మారుస్తుంది, పెన్షన్ విధి విధానాలను మారుస్తుంది, ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అనేది బ్యాన్ చేసి ఎక్కడ కూడా దయచేసి ఒక్క విషయం ప్రజానీకం గుర్తుంచుకోవాలి. మెండుగా ఎక్కువగా ఏ చదువు చదివితే ఆ చదువుకి సంబంధించినటువంటి ఉద్యోగాలు మెండుగా ఇవ్వగలిగినటువంటి ఇండస్ట్రీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే దట్ ఈస్ రైల్వేస్ మొత్తం అంతా ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్నటువంటి గవర్నమెంట్ దయచేసి కళ్ళు తెరవండి. ప్రజానీకానికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఇవ్వగలిగినటువంటి సంస్థని మీరు నడిపించవలసిన బాధ్యత మీ మీద ఉన్నదని ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. ఇంకా రైల్వే కార్మికుల విషయానికి వస్తే చాలా సమస్యలతో మేము కొట్టుమిట్టాడుతున్నాం. 10 సంవత్సరాలు సుదీర్ఘంగా వెయిట్ చేస్తే వేతన సంఘం వేసి వేతనాలు సవరణ జరిపే ప్రక్రియ జరుగుతుంది. దానిలో కూడా అన్యాయాలు, దాన్ని లేట్ చేస్తున్నారు. ఇంకా రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక వ్యక్తి సుమారు 30 నుంచి 40 సంవత్సరాలు ఆ ఇండస్ట్రీకి పనిచేస్తే వాళ్ళకి ఇచ్చేటటువంటి ఏదైతే పెన్షన్ ఇస్తున్నారో ఆ పెన్షన్ కూడా తీసి న్యూ పెన్షన్ స్కీమ్ అని పెట్టి తర్వాత ఈ మధ్యలో కార్మిక సంఘాలన్నీ హోరెత్తితే యూపీఏ అని యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. అది కూడా మాకొద్దు. పాత పెన్షన్ విధానం రావాలి. పని గంటల మీద చేయి పెట్టవలసిన అవసరం లేదు. మీరు ఇచ్చేటటువంటి సౌకర్యాలన్నీ కూడా మీరు ఈ పెరిగే ధరలకి అనుగుణంగా ఇవ్వాల్సినటువంటి వేతనాలు ఇవ్వాలని ఈ సమ్మె ద్వారా ప్రతి ఒక్క కార్మిక కర్షక రైతులకు కానీ ఈ ఎవరైతే కష్టపడి పనిచేసే కార్మికులందరికీ కూడా న్యాయం జరగాలి. దానికోసమే మేమందరం ఈరోజు రోడ్డు మీదకి వచ్చాం. ఇది అంతం కానిది ఈ రోజే ఆరంభమైంది. మీ ఖబర్దార్ సెంట్రల్ గవర్నమెంట్ అని ఒక హెచ్చరిక ఇస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.